హాయ్ అండి. ఈరోజు నేను వెరైటీగా టిఫిన్ చేస్తున్నాను అనమాట, బ్రేక్ఫాస్ట్. దానికోసము ఫస్ట్ నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండిని తీసేసుకొని దాంట్లో కొంచెము బియ్యం పిండిని మిక్స్ చేసేసాను అనమాట. దాన్ని బాగా మిక్స్ కావాలంటే మనము ఫస్ట్ వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇడ్లీ పిండి దాంట్లోకి మనము బియ్యం పిండి వేసేసి వాటర్ వేసేసి కొంచెం సాల్ట్, సోలా పొడి అన్నిటిని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం లూజీగా ఉందంటే మనకు దోశ బాగా రాదండి, ఎందుకంటే ఇడ్లీ పిండి కదా. కొంచెం గట్టిగా కలపండి. మిక్స్ చేసేసామంటే మనకు దోశ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, రోస్ట్గా వస్తుంది, బాగుంటుందండి. మనకు పతలాగా కూడా వచ్చేస్తుంది. చాలా మంది మందంగా ఉంటే తినలేమంటారు కదా, వాళ్ళకి ఇలా కొంచెం గట్టిగా కలిపేసి చేసుకున్నామంటే దోశ అనేది ఎంతో టేస్టీగా వస్తుందండి. ఇడ్లీ పిండితో కూడా ఎంతో టేస్టీ ఉంది. దాంట్లోకి నేను ఇడ్లీ పౌడరు చల్లాను. ఎంతో